టీ20 వరల్డ్ కప్ లో భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ వార్ ఉరూతులిగించబోతోంది. అభిమానులకు కిక్కివ్వబోతోంది. రెండు జట్లు బలంగానే ఉండడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది. రికార్డులు మాత్రం టీమిండియాకు ఫేవర్ గా ఉన్నాయి. భారత్ కివీస్ మధ్య ఇప్పటివరకు 30 టీ20లు జరిగాయి. ఇందులో 18 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. స్వదేశంలో న్యూజిలాండ్ పై భారత్ కు మంచి రికార్డే ఉంది. 11 మ్యాచ్ల్లో గెలిచింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. భారత్ న్యూజిలాండ్ చివరగా ఈ ఏడాది జనవరిలో తలపడ్డాయి. 5 మ్యాచ్ల సిరీస్ లో ఆడాయి. అయితే టీమిండియానే విశ్వరూపం చూపించింది. 4-1తో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం భారత్ ను భయపెట్టేలా కివీస్ రికార్డుంది. పొట్టి ప్రపంచ కప్ లో టీమిండియాపై న్యూజిలాండ్ దే పైచేయి. ఇప్పటివరకు రెండు జట్లు 3 మ్యాచ్ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ న్యూజిలాండే గెలిచింది. టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన తొలి టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ పై కివీస్ పైచేయి సాధించింది. జోహెన్నెస్బర్గ్ లో జరిగిన మ్యాచ్ లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. 190 పరుగులు సాధించింది. ఆ తర్వాత టార్గెట్ చేజ్ లో భారత్ 180 పరుగుల దగ్గర ఆగిపోయింది. 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున గంభీర్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెహ్వాగ్ 40 పరుగులతో సెకండ్ హైయెస్ట్ స్కోరర్ గా ఉన్నాడు. ఆ తర్వాత నాగపూర్ లోనూ భారత్ న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 126 పరుగులు సాధించింది. ఆ తర్వాత టీమిండియా 79 పరుగులకే పరిమితమైంది. భారత్ తరఫున అత్యధికంగా ధోనీ 30, విరాట్ కోహ్లీ 23 పరుగులు చేశారు. 47 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. 2021లో దుబాయ్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ టీమిండియా న్యూజిలాండ్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లోనూ టీమిండియా చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 110 పరుగులు సాధించింది. రవీంద్ర జడేజా 26, హార్దిక్ పాండ్యా 23 పరుగుల చొప్పున చేశారు. అయితే కివీస్ దంచికొట్టింది. మరో 48 బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లో టీమిండియాకు ఫేవర్ గా రికార్డులున్నాయి. అహ్మదాబాద్ లో ఆడిన 10 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించింది. 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. న్యూజిలాండ్ తో ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లోనూ టీమిండియానే విక్టరీ కొట్టింది. అహ్మదాబాద్ లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ కివీస్ ఓడిపోయింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో సౌత్ ఆఫ్రికా చేతిలో న్యూజిలాండ్ కంగుతింది. సూపర్ 8 దశలో టీమిండియా కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్ పై మాత్రం టీమిండియా గెలిచింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం సిద్ధం చేసిన పిచ్ కు ఎర్రమట్టితో పాటు నల్లమట్టిని కూడా వాడారు. దీంతో పరుగుల విందు ఖాయమని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.